హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. ఇంతకుముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఏదో ఒకటి వీడియో ఎలా ఉంది, వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. పేదవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని బాగా ధూమ్ధామ్గా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఫ్లైట్స్లో కానీ అలా కార్లలో తిరిగే వాళ్ళ వీడియోస్ మాత్రమే కాకుండా నిరుపేద వాళ్ళు ఉంటామండి, మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఏదో మాకు తెలిసినంతలో అందరికీ ఏదో చెప్పాలి, చూపించాలి. మాకు తెలిసినవన్నీ వంటలు కానీ ఇలా చూడండి, ఇంత వయసు వచ్చింది నాకు, టైలరింగ్ చేస్తున్నాను. ఇంకా చిన్నప్పటి నుంచి టైలరింగ్లో టచ్ అయితే ఉంది. ఇక 28 ఇయర్స్ నుంచి అయితే అసలుకి ఎక్కడ స్టాప్ అనేది లేకుండా మిషన్ కుట్టడము, టైలరింగు, ఇంకా చాలా పనులు చేయడం అనమాట. సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్లకు ఉన్నన్ని కష్టాలు ఇంకా అసలుకి ఎవ్వరికి ఉండవు అనేది అసలు అతిశక్తి అసలుకి తెలియని విషయం అయితే కాదు అందరికైతే. అతిశయోశక్తి అది అంటారు కదా, అలా అనమాట. చూడండి, పిల్లలకి చదివించాలి, తిండి, నిద్ర, ఆరోగ్యము, వాళ్ళకి మంచి చెడు బట్టలు, ఇక పండగలు, పబ్బాలు, అనారోగ్యాలు అయితేనేమి, వాళ్ళ ఇంకా అన్నీ, ఇంకా పిల్లల బాధ్యత, సంసారం బాధ్యత, ఇంకా నా బాధ్యత నా మీదే ఉంటుంది. చదువుకున్న వాళ్ళైతే వేరే ఏదో చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంత చదువు లేదు ఇక్కడ అసలుకి, మళ్ళీ చదువు ఫుల్గా లేదు, చదువు అసలు లేదు అనేది లేదు, మధ్యస్థం. ఇలా 10th ఇంటరు చదివిన వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారు. చూడండి, టైలరింగ్ చేస్తున్నాను. ఇక మార్నింగే టిఫిన్ చేసేసారా మీరందరూ కూడా? నేను టిఫిన్ చేసేసి అయితే టైలరింగ్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్ క్లాత్ బ్లౌజు అంతా కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. జాయింట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఇదైతే కటింగ్ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదనమాట. ఇంకంతా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, అన్ని జాయింట్స్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా పొట్టి హ్యాండ్స్ కాకుండా కొంచెం పొడవుగానే హ్యాండ్స్ అయితే పెట్టి జాయింట్ చేస్తున్నాను నేనైతే. కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి, ఇంకా అందరూ కూడా కార్తీక పౌర్ణమి బుధవారం రోజు అందరూ వెళ్ళి దీపాలు వెలిగించి వస్తూ ఉంటారు. 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. చూడాలి సాయంత్రం ఏమవుతుందో, మరి నేను కూడా వెళ్తానో లేదో. వంట అయితే మార్నింగ్ అయితే చేసేసాను. అంతా అయిపోయింది. భక్ష్యాలు అది వీడియో అన్నీ పెట్టేశాను కదండి. కొన్ని చేస్తాంలేండి ఈరోజు. ఇంతకుముందు వీడియోలో చూసింటారు, నేను భక్ష్యాలు చేసి చూపించాను మీకైతే, అది మొన్న వీడియో అది. ఇక ఈరోజు అనమాట కార్తీక మాసంలో రకరకాల పిండి వంటలు, దేవాలయాలు అన్నీ వెళ్ళి వస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారులేండి. ఈరోజు చూడండి, మా వంట అయితే సొరకాయ కర్రీ చేశాను అనమాట. నేనైతే సొరకాయ కాదు, ఇది సీమ వంకాయ. సీమ వంకాయ ఉంటుంది కదండి, జాంపండు మాదిరి ఉంటుంది. మా సైడ్ అయితే దాన్ని సీమ వంకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సీమ వంకాయ అనమాట. అది అయితే కట్ చేసి అయితే అన్నంలోకి ఈరోజు చేసామన్నమాట. ఇక పెరుగు చూడండి, స్టవ్ పైన అయితే అన్నం పెట్టాను నేను ఈరోజైతే. ఉదయం నుంచి కటింగ్ చేయడము, టైలరింగ్ చేయడంతోనే సరిపోయిందనమాట. మాలాంటి వాళ్ళకు ఒక మంచి ఉండదు, సంతోషం ఉండదు. ఇక చూడండి, అన్ని సామాన్లు తోమాలి, ఇంకా తినడము, చేయడము, తోమడము. ఎందుకు బతుకుతున్నామో, ఎవరి కోసం బతుకుతున్నామో అర్థం పర్థం లేని బతుకు. అసలుకి నిరాశ నిస్పృహలతో మన చుట్టూ ఇక శత్రువులు ఉంటారు. మమ్మల్ని చూసి ఓడ్చలేని వాళ్ళు ఉంటారు. బతుకుతుంటే కూడా లేడీస్ ఒంటరికి బతుకుతున్నారు అనేది కూడా లేదు.
చూడండి సిలిండర్ అయితే అయిపోయిందనమాట. మధ్యలో అందుకనే లేసాను. ఎప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నా కదండి, ఇంతకుముందు లేసాను. మా అమ్మాయి సిలిండర్ బుక్ చేసిందనమాట నిన్న. 1 డేలోనే వస్తుందన్నమాట మాకు, లేకపోతే ఆ రోజే వస్తుంది. మార్నింగ్ చేసామనుకోండి ఒకవేళ తొందరగానే మధ్యాహ్నం ఆ టైంలో వచ్చేస్తుంది. నిన్న బుక్ చేసాము సాయంత్రము, ఈరోజు వచ్చిందనమాట. దాన్ని నేనే లోపలికి తీసుకొని పోతున్నా. చూడండి నాకు కాలు ఫ్రాక్చర్ అయింది కదండి, ఒంటి కాళ్ళతో మసంగా చిన్నగా నడుస్తూ లోపల పెట్టి దాన్ని ఫిట్ చేసి వచ్చాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇప్పుడే పూజ అయిపోయింది, కాళ్ళ మొహం కడుక్కొని సాయంత్రం వీడియో ఇది. సడన్గా చీర చేంజ్ అయింది అనుకుంటారేమో. నైటీ వేసుకున్నాను, పాత నైటీ వద్దు, పూజ చేయాలి, ఎందుకు మంచిగా చీర కట్టుకొని చేద్దామని. అయితే హెల్త్ ముందే బాగాలేదు, మొన్ననే అన్నీ మోషన్స్ అయ్యాయని వీడియో కూడా పెట్టాను కదండి. సగ్గుబియ్యం పాయసం అది మళ్ళీ అందుకని అనమాట. ఈరోజు ఒక సాయంత్రం పూజ చేసేటప్పుడు చీర కట్టుకుందామని మళ్ళీ కట్టుకొని చూడండి వాకిలి దగ్గర సింహాద్వారం దగ్గర దీపాలు వెలిగించాను. దేవుని దగ్గర దీపం వెలిగించి పూజ అంతా అయిపోయిందనమాట. ఇల్లంతా ధూపం వేసేసాను, సాంబ్రాణి వేసేసాను. కార్తీక పౌర్ణమి హంగామా చూడండి. సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఇదైతే. మా ఊర్లో కెనాల్ ఉంటుందన్నమాట. తుంగభద్ర నది పెద్ద కాలువ ఉంటుంది. అక్కడ అంగరంగ వైభవంగా అయితే కార్తీక మాసం అబ్బా అసలుకి కన్నుల పండగ ఉంటుందండి. అక్కడికి చూడండి మా అబ్బాయి వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట వీడియో అయితే. నేనైతే అస్సలు వెళ్ళలేదనమాట. చూడండి మధ్యలో అంతా పువ్వులతో అలంకరించి మధ్యలో శివలింగాన్ని ఎంత బాగా చేశారో, పైన సర్పము పడగ పెట్టి ఎంత చక్కగా దేవుడైతే ఎంత బాగున్నాడు చూడండి. ఇది తుంగభద్ర నది అనమాట. మా ఊర్లో ఉంటుంది తుంగభద్ర నది. మేమున్న ఊర్లో పెద్ద కాలువ ఉంటుంది అనమాట. దీన్ని కేసీ కెనాల్ అంటారు. చూడండి అందరు ఎంత బాగా దీపాలు వదులుతున్నారో. నాకు ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతో ఇష్టం, చాలా ఇష్టం ఉండింది, కానీ